హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ. ఇవాళ టేస్టీ గోధుమ రవ్వతోటి మీకు చూపిస్తున్నానండి. హెల్త్కి చాలా మంచిదండి. డైట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఇంకా మంచిదండి. ఓకేనా అండి, నా వీడియో మొత్తం చూడండి ఏ విధంగా చేస్తున్నానో. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా పెట్టండి. ఇంకా మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా అండి, ఇంకా నేను వీడియో స్టార్ట్ చేసేస్తున్నా. నా వీడియో మొత్తం చూసేయండి. ఇదండి, ఫస్ట్ అయితే మ్యాగీ మసాలా కావాలండి. దీనికి ఇంపార్టెంట్ ఒక ప్యాకెట్. ఇది ఒక 1 కప్ గోధుమ రవ్వ, 1 కప్పు ఉడకబెట్టిన కందిపప్పు అండి. దీనిలో ఇంకేం పప్పులు యాడ్ చేయలేదండి, ఒట్టి కందిపప్పు, ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర. దీనికి కావాల్సినవి ఇంకా ఉల్లిగడ్డ, చిన్న ఉల్లిగడ్డ, ఒక టమాటా, ఆవాలు, జీలకర్ర అండి. ఇంకా తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, తగినంత కారం, కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకేనండి, దీంట్లో ఉడకబెట్టిన పప్పులో మనం కారం, పసుపు, ఉప్పు వేసేసుకొని దాంట్లో కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇది వేసేసుకున్నాను, అది కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నూనె కొద్దిగానే వేసుకోవాలండి. దీనికి 2 టేబుల్ స్పూన్ల నూనె చాలండి, ఎక్కువ నూనె వేయదు దీంట్లో. కొద్దిగానే తాలింపుకి ఈ ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలండి దీంట్లో. తర్వాత ఉల్లిగడ్డ వేసేసుకోవాలి, కరివేపాకు, ఇంకా పచ్చిమిరపకాయ కూడా వేసేసుకోవాలండి. ఇది చాలా మంచిదండి. మీకు కావాల్సి ఇంకా దీంట్లో క్యారెట్ని ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. చాలా హెల్దీ అండి. ఇంకా ఆకలి కూడా తొందర కాదు. ఇది ఒక బౌల్ తింటే ఆకలి కూడా కాదనమాట. ఇదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇదండి, ఈ విధంగా మంచిగా ఫ్రై అయినాక దీంట్లో రవ్వ వేసేసుకోవాలండి. గోధుమ రవ్వ కూడా దీంట్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలా. ఆ ఉల్లిగడ్డలలో, ఆయిల్లో, అల్లం వెల్లుల్లి పేస్ట్లో మంచిగా ఇది సిమ్ పైన పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి, మాడొద్దండి, మంచిగా ఫ్రై కావాలా. తర్వాత టమాటా వేసేసుకోవాలా. ఈ టమాటా కూడా మంచిగా మెత్తబడాలండి. ఓకేనండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఇదండి, టమాటా కూడా మెత్తబడిపోయింది. ఇదే విధంగా నాకు సపోర్ట్ చేయండి. ఓకేనండి, ఇదండి, ఈ పప్పులో మనం కారం, పసుపు, ఉప్పు వేసేసుకున్నాం కదండి. ఈ పప్పు కూడా దాంట్లో వేసేసి మంచిగా కలిపేసుకోవాలా. ఇదండి, ఈ విధంగా మంచిగా కలిపేసుకున్నాక మనం ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు గోధుమ రవ్వ కదండి, 1 కప్పు అంటే పప్పు వేసేసినాం కాబట్టి 5 కప్పుల నీళ్ళు పోసేసుకోవాలండి. దీంట్లో డబుల్ పోసేసుకుంటేనే ఆ రవ్వ మంచిగా బాయిల్ కావాలండి. మంచిగా ఉడికితేనే దాని మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. నేను దాంతో 5 కప్పులు పోసినాను అనమాట దాంట్లో వాటర్. ఓకేనండి, ఫుల్ పోసేసుకున్నాక ఇదండి, కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలా. దీంట్లో ఇప్పుడు ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఏదైనా తక్కువ ఉంటే మీరు యాడ్ చేసేసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. ఇది ఇప్పుడు మంచి బాయిల్ కావాలండి. మంచిగా చాలా టేస్టీ, చాలా హెల్దీ ఫుడ్ అండి. మీరు ట్రై చేయండి. రాత్రి పట్టైనా, బ్రేక్ఫాస్ట్కైనా, రాత్రికైనా పర్వాలేదండి. రైస్ కంటే, రోటీ కంటే ఇట్లా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇదండి, అంత చిక్కగా అయితే చాలండి. ఇప్పుడు దింపేటప్పుడు మ్యాగీ మసాలా వేసేసుకొని మంచిగా కలిపేసుకుందామండి. ఓకేనండి, మంచిగా నీట్గా మంచిగా మొత్తం మసాలా అంతా దాంట్లో అంతా కలిసిపోవాలా. అంతే అండి, ఈ విధంగా పెట్టుకోవాలండి. మేము చల్లగైనాక మంచి థిక్గా అవుతుంది. మరి గట్టిగా అయినాక బంద్ చేస్తే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు బంద్ చేసుకుంటే చాలండి. చూసిరా అండి, రెడీ అయిపోయింది. టేస్టీ గోధుమ రవ్వతోటి ఈ విధంగా చేసుకొని తినండి. ఏ విధంగా ఉందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఓకేనా అండి, ఇంకా చాలామంది నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ కొడతాం లేదండి. ప్లీజ్ అండి, లైక్ కొట్టండి. ఓకేనా అండి, ఏ విధంగా ఉందో నాకు కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.